హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మేము హైదరాబాద్లో ఉండే ఇల్లునైతే మీకు చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి చూద్దామా మా హోమ్ టూర్ని అయితే. ఇదైతే హాల్ అండి. ఇలా అయితే లోపలికి రాగానే ఇదైతే హాల్ అండి. హాల్కి ఇలా సెల్ఫ్ ఉందండి. సెల్ఫ్లో ఇవి చూడండి, నేను ఇక్కడైతే పిల్లల మెడిసిన్, అలాగే పిల్లలకి సంబంధించినవి, మా పాపకు సంబంధించినవి, గాజులు, దండలు అవైతే ఇలా కవర్లో వేసి అయితే పెట్టానండి. నెక్స్ట్ ఇదైతే ఇంకో సెల్ఫ్ అండి. సెల్ఫ్లో ఇలా పనికొచ్చే సామాన్లు ఇలా అయితే డబ్బాలో వేసి పెట్టానండి. తర్వాత ఇవండి, ఇక్కడ మా పాప షూ అయితే పెడతాను. ఇవైతే నా మిషన్కి సంబంధించినవి, దారపురీళ్ళు, కత్తెరలు అయితే ఇలా డబ్బాలో సెట్ చేసుకున్నా. ఇక్కడైతే చెప్పులు పెట్టానండి. బయట పెట్టుకుంటారు కానీ కుక్కలు చూశారు కానీ అవి కుక్కలు తీసుకొని వెళ్ళిపోయి కొరికేస్తున్నాయి చెప్పుల్ని. అందుకే నేనైతే ఇక్కడ చెప్పుల్లాగా సెల్ఫ్ సెట్ అయితే పెట్టేశాను. ఇవైతే మా పిల్లలు ఆడుకునేవి, మా పిల్లలు ఆడుకుంటుని ఇక్కడ పెడతారు. నెక్స్ట్ అయితే ఇవి మా పిల్లల చిన్నప్పుడువి డ్రెస్సెస్ అయితే క్లీన్ చేసి నేను ఆ కవర్లో అయితే అలా పెట్టాను. ఇక్కడ టీవీకి అయితే సెల్ఫ్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఛార్జర్ పెట్టుకోవడానికి సెట్ చేసుకున్నామండి. ఇక్కడ మా సార్ది అయితే హెల్మెట్ది, ఇవి కూడా దేవుడికి సంబంధించినవి అయితే ఇక్కడ పెడతాను. ఇవి ఇస్త్రీ పెట్టి అవి అయితే పెడతాను. ఇక్కడ మామూలుగా అద్దం, కొబ్బరి నూనె పౌడర్లు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. దాని కింద అయితే హాల్లోనే అయితే దేవుణ్ణి అయితే సెట్ చేసుకున్నాను. ఇవన్నీ సెల్ఫ్లు అండి. ఇవి మా పిల్లలు డైలీ వేసుకునే డ్రెస్సెస్ అయితే ఇలా బ్యాగ్లో పెట్టి ఇలా అయితే పెట్టాను. హాల్లోనే అయితే ఫ్యాన్ ఒకటి ఉందండి. అలాగే కూర్చోవటానికి చైర్స్ అయితే ఉన్నవి. ఇక్కడ మా పిల్లలకి ఏబిసిడి షార్ట్స్, అలాగే తెలుగు అక్షరాలు, నెంబర్స్ అయితే పెట్టానండి. నెక్స్ట్ అయితే దాని ఎదురుగా ఇంకో సెల్ఫ్ ఉంటుందండి. అందులో కూడా సెల్ఫ్ చూడండి. ఇవన్నీ ఇక్కడైతే వాటర్ పెడతానండి, వేడి నీళ్ళు. నెక్స్ట్ ఇదైతే మా పెళ్ళి ఫోటో అండి. ఇదిగోండి, ఇవన్నీ మామూలుగా సామాన్లు అయితే పెట్టాను. నెక్స్ట్ అయితే ఇది మిషన్ అండి. ఇది నా బట్టలు మేమే అయితే కుట్టుకుంటానని బయటికి ఏమి ఇయ్యను. ఇది మా పిల్లల సైకిల్ అండి. ఇక్కడ సిటీలో అయితే ఉయ్యాలు కట్టుకోవటానికంటూ ఇక్కడ మేము ఉండే రూమ్కి అయితే ఏమీ లేదండి. అందుకే మా సార్ అయితే ఇట్లా కర్ర తెచ్చి ఇట్లా సెట్ చేశారండి. మా బాబుని ఇందులో ఉయ్యాల్లో వేసి ఊపుతానండి. ఇప్పుడైతే లేదు, కొద్దిగా అప్పుడు చిన్నవాడు కదా, అప్పుడు అయితే వేసి ఊపేదాన్ని. ఇప్పుడు ఎప్పుడన్నా ఉయ్యాలు ఊగటానికి ఇలా రెండు అయితే కట్టాము. బాబుకి పాపకైతే ఎప్పుడన్నా ఊగుతూ ఉంటారు. నెక్స్ట్ అయితే ఇట్లా హాల్లోనే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి షింక్ అయితే ఉంది. ఈ షింక్ పక్కనే బాత్రూమ్ అయితే ఉంది. ఇక్కడైతే పైన లగేజీ అయితే పెట్టాము. చూడండి, ఇవి లగేజీ. ఈ మాయ కావాలండి, మా వదిన. మాయ అంటే పెద్దగా ఏమీ ఉండవండి. హాల్ పక్కన అయితే ఇట్లా కిచెన్ ఉంటుందండి. ఇంకా కిచెన్ చూద్దాము. ఇదైతే గ్యాస్ అండి. గ్యాస్కి ఇట్లా
సెల్ఫ్, ఇక్కడ మంచినీళ్ళ డబ్బా, తర్వాత ఇక్కడ పంచదార, ఇవన్నీ అయితే ఇలా పెట్టుకుంటాను. పప్పులు రవ్వ అయితే ఇందులో పెడతాను. ఇంకా పసుపు, కారం, ఉప్పు, కల్లుప్పు, చట్నీలు అయితే ఇలా పెట్టి మిగతావి జీలకర్ర, ధనియాలు అవి అయితే పైన వేసి పెడతాను. ఇదండి కిచెన్, ఇలా తగిలిచ్చాను మేకు కొట్టి అయితే. నెక్స్ట్ అయితే దాని పక్కనే అయితే షింక్ ఉంది. ఇది కొత్తిమీర అండి, మాకైతే ఫ్రిడ్జ్ లేదు. నేనైతే ఇలా గుడ్డ తడిపి ఇలా అయితే పెడతాను. 2 రోజులు అయితే నిల్వ ఉంటుంది కర్రీలో వేసుకోవటానికి. దాని పక్కన అయితే ఇలా నేను స్పూన్లు, గంటెలు అయితే ఇందులో వేసుకొని సెట్ చేసుకున్నా. ఈ షింక్ పక్కన అయితే వాటర్ ఉంటుందండి, వాటర్ డబ్బా. ఇందులో అయితే మంజీరా వాటర్ వస్తాయండి. 3 days మంజీరా వాటరు, 1 day అయితే బోర్ వాటర్ వస్తాయండి. ఇక్కడ పైపు అంటూ ఏమీ ఉండదు. మనం ఇందులో పైపుని పెట్టి ఇందులో వేసుకొని పట్టుకోవటమేనండి. ఇటు చూస్తే ఇవి పాత చైర్స్ అండి, విరిగిపోయినవి. ఇవి మా పిల్లలవి చీపుర్లు అయితే ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ ఎదురుగానే ఇంకో సెల్ఫ్ ఉందండి, ఇదిగోండి మిక్సీ, పిల్లల స్నాక్స్, ఇవన్నీ సరుకులు అయితే ఇక్కడ పెట్టాను. ఇవి కూడా కొన్ని సరుకులు అయితే ఇక్కడ పెట్టాను. ఇంకా పైన కూడా కొంచెం లగేజీ అయితే ఉంది. ఇదండి రైస్ ప్యాకెట్ అయితే ఇక్కడ పెట్టాను. ఇవైతే మొన్న చేసిన అరిసెలు, ఇవి పప్పులండి. ఇంకా బెడ్రూమ్కి అయితే చూద్దామండి. ఇంకా బెడ్రూమ్కి అయితే ఇలా డోర్ ఉంటుందండి, డోర్ ఓపెన్ చేస్తున్నాను. బెడ్రూమ్లో అయితే 2 మంచాలు అయితే సెట్ చేసుకున్నామండి. బాబు అయితే నిద్రపోతున్నాడు. దాని ఎదురుగా అయితే సెల్ఫ్లు ఉంటాయండి. ఇవి మా సారు డైలీ వేసుకునే డ్రెస్సెస్ అండి. ఇవి నావి, పిల్లలివి. ఈ పిల్లలు అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్లెస్ అండి. హెల్మెట్ని అయితే పైన పెట్టాను. ఇక దోమల బ్యాట్ని అయితే పైన పెట్టానంటే ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదండి, అందుకే వాళ్ళకైతే ఎక్కువ అలా అందకుండా అయితే జాగ్రత్తగా ఉంటానండి. ఇక్కడైతే బట్టలు తగిలించుకోవడానికి హ్యాంగర్ అండి. ఇక్కడ ఎక్కువ స్విచ్లే ఉండవండి, లైట్కి, ఫ్యాన్కి, ఇది ఏమైనా ఛార్జర్కి ఆల్ అవుట్ యూజ్ చేస్తానండి అప్పుడప్పుడు. పిల్లలు అవతల హాల్లో ఉన్నప్పుడు ఇక్కడైతే కొద్దిసేపు వేసేసి డోర్ అయితే క్లోజ్ చేసేస్తాను. తర్వాత కొద్దిసేపు తర్వాత పిల్లల్ని అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ ఇక్కడ క్యాలెండర్ దగ్గర ఇచ్చానండి. 2006, 2005, 2004 అండి. బెడ్రూమ్లో కూడా ఒక ఫ్యాన్ ఉందండి. ఇవి మంచం కిందండి. మంచం కింద అయితే బ్యాగులు పెట్టాను. ఈ బ్యాగుల్లో అయితే మా సారివి, మా పిల్లలవి, నావి అయితే మంచి బట్టలు ఉన్నవి. మాకు బీరువా అంటూ ఇక్కడ ఏమీ లేదు, అందుకే ఇందులో పెట్టేసి మంచం కింద పెడతాను. ఊడిచేటప్పుడు మార్బుల్ అయితే పక్కకు జరిపి ఊడుస్తానండి. ఇంక ఇక్కడ పడుకునే దగ్గరే ఒక కిటికీ ఉంటుందండి. ఇదైతే బెడ్రూమ్ అండి, చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ బాల్కనీ అండి. బాల్కనీలో ఒక చైర్ అయితే వేసాను. ఇక్కడ ఎప్పుడైనా కూర్చొని, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్లు ఉంటాయి. ఇక్కడ కూర్చొని చూస్తానికైతే ఇక్కడ పెట్టాను. బట్టలు అయితే మార్నింగ్ అయితే ఉతికేసానండి. ఇది బాల్కనీ అండి. బట్టలు ఇక్కడే ఉతుకుతానండి నేను. ఇంకా అక్కడే సరుపు, సబ్బులు అయితే ఇక్కడే పెట్టేస్తాను. బాల్కనీలో కూడా ఒక ట్యాప్ ఉంటుందండి, దానికి కూడా దాంట్లో కూడా అక్కడ కిచెన్లో వచ్చేటప్పుడే వాటర్ కూడా ఇక్కడ వస్తాయండి. రోజు మార్నింగ్ అయితే 5కి వస్తాయి మంజీరా వాటరు. ఇంకా మనం ఇక్కడైతే ఇక్కడ ఓపెన్ చేసే ఉంటుంది కాబట్టి వచ్చేస్తాయండి. అక్కడైతే క్లోజ్ చేసేస్తానండి, ఒకవేళ నిండిపోతే పోతాయని. ఇక్కడ పోయినా కానీ మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు.
ఇందులోంచి అయితే వెళ్ళిపోతే పోయేంత సీన్ అయితే ఏమి ఉండదండి. ఇంకా దాని మీద అయితే ఇది ఏమీ పడకుండా అయితే ఇదైతే మూతేసేస్తానండి. ఇదండి బాల్కనీ అయితే. ఇల్లునైతే చూశారు కదండి. ఇదే అండి మా ఇల్లు అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వారికి అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే. ఓకే, మరి ఇదే మా ఇంద్రభవనం అయితే. ఎలా ఉందో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మరి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.